ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతులకు హెక్టారుకు 20,000 రూపాయల చొప్పున 128.33 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 37,752 మంది రైతులు ఈ సాయం అందుకోనున్నారు. వృద్ధుల సంరక్షణ కోసం అటల్ వయో అభ్యుదయ యోజన పథకానికి 2.91 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇలా ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఈ క్రాప్ నమోదు చేసుకున్న ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించింది. హెక్టారుకు 20,000 రూపాయల చొప్పున సాయం చేసేందుకు ఇటీవల ఏపీ ప్రభుత్వం 100 కోట్లు విడుదల చేసింది. దీంతో కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని వేలాది మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొన్న కర్నూలు జిల్లా కోడుమూరు జీవీఆర్ జెడ్పీ హైస్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ డబ్బుల్ని అకౌంట్లలోకి విడుదల చేశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాష్ట్రంలోనే ఉల్లి పంట సాగులో కర్నూలు జిల్లా రైతులు మొదటి స్థానంలో ఉన్నారు. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, ధరలు తగ్గిపోయి నష్టాల పాలవుతున్నారు. వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లాకే సుమారుగా 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ఉల్లి రైతులకు ఈ భారీ మొత్తం విడుదల చేసింది. ఈ క్రాప్ ఐడి ఉన్న అర్హులైన రైతులకు వెంటనే ఈ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి హెక్టార్కు 20,000 రూపాయల చొప్పున ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉల్లి రైతులు కొంతమేర ఉపశమనం పొందుతారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులకు అండగా ఉంది. వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఐఏఎస్ అధికారులను కర్నూలు జిల్లా రైతులను ఏ విధంగా ఆదుకోవాలో, భవిష్యత్తులో వారి కష్టాలను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక టీం ద్వారా సర్వే చేయించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతులను విచారించారు. కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడి రైతుల పరిస్థితులను తెలుసుకున్నారు.